ఇలా హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏ పోరాటం మీద చేస్తున్నారో ఆ పోరాటానికి కేవలం సంఘీభావం మాత్రమే కాదు, దాన్ని ఆపగలిగే శక్తి సత్తా మాకు మాత్రమే ఉంటది. తప్పకుండా దాన్ని ఆపి తీరుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఏ సుప్రీంకోర్టు అయితే కమిటీ నియమించి ఇక్కడికి వచ్చిందో వాళ్ళు చాలా క్లియర్ గా ప్రతి పాయింట్ కూడా చెప్పినాం. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. 400 ఎకరాలలో కొన్ని వందల జింకలుండగా, కొన్ని వేల నెమలుండగా, అనేక రకాల పక్షులుండగా, అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉండగా ఎవడబ్బా జాగిరని చెప్పి చట్టం నీకు వర్తించదా? విశ్వవిద్యాలయ భూముల జోలికి రాకుండా వాటి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. లేకపోతే మీ అంతు చూసేంత వరకు భారతీయ జనతా పార్టీ వెనుకాడని చెప్పి కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ మీ భర్తను చూసేదాకా వదిలిపెట్టదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.